భూమి ఏంటమ్మా ఇది? ముందులే లే భూమి, లే భూమి లే. ఏమండి, నా తమ్ముడు చేసింది తప్పే. అందుకే మీరు వెళ్దామంటున్నా నేనేమీ మాట్లాడలేకపోయాను. ఎప్పుడు అనని వాడన్న మాట పట్టించుకుని మీరు వెళ్ళిపోదామంటున్నారు. మీరుండాలి అంటూ మీ కాళ్ళకు అడ్డం పడినా మీ చెల్లెల కోసం ఉంటారో మీ ఇష్టం. ఇప్పుడు కూడా నేనేం మాట్లాడను. బావా, అన్న ఎలా నాన్నిలా ఇంట్లో తలా ఒకళ్ళు ఒకలా ఉన్నారు. అవతల పెళ్ళుంది బావా. ఈ సమయంలో తోడు నిలబడాల్సింది, ముందుండి దగ్గరుండి జరిపించాల్సింది నువ్వే బావా. మీ ఇద్దరు వెనక మేము ఉండేవాళ్ళమే కానీ ముందుండే పెద్దరికం మాకు లేదు. ప్లీజ్ అన్నయ్య, నా కోసం మీ నిర్ణయాన్ని మార్చుకోండి. మీరెందుకమ్మా నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు? నన్ను అవమానించింది రాఘవ కదా, తను కదా రిక్వెస్ట్ చేయాలి. మీ అభిమానాన్ని కాదని నేను ఇక్కడున్నా కూడా రాఘవ చేసిన అవమానానికి నా ఆత్మగౌరవాన్ని నేను చంపుకోలేను. పదమా. వెళ్దాం పద భూమి. అన్నయ్య. ఏంట్రా మళ్ళీ మళ్ళీ నాతో ఏం మాట్లాడాలి? నన్ను కాసేపైనా ప్రశాంతంగా వదిలేయండి. ఏ విషయం గురించి నాకు చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. అదేంటన్నయ్య అలా అంటావు? ముఖ్యమైన విషయాలు నీతో కాకపోతే ఎవరితో మాట్లాడతాం? ఏంట్రా ముఖ్యమైన విషయం? ఏమనుంటే మీరు మాట్లాడుకోండి. నేను మాట్లాడేదేమీ లేదు. నాకు ఎవరితోనూ మాట్లాడాలనుకోలేదు. అన్నది నువ్వు కాబట్టి మాట్లాడాల్సింది కూడా నువ్వే కదన్నయ్య. అవునన్నయ్య, అక్క బావ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని కూడా నిర్ణయించుకున్నారు. వద్దని ఎంత చెప్పినా కూడా వినటం లేదు. బావ నిర్ణయం కాదు అని అక్క మాత్రం ఎలా అంటుంది? మన ఇంట్లో నుంచి వెళ్లేది బావ మాత్రమే కాదన్నయ్య, అక్క కూడా. ఒకసారి నువ్వు వచ్చి మాట్లాడు. ఇంకా మాట్లాడేదేంట్రా? దొంగతనం చేసిన వాళ్లే చేయించింది ఆయన అని చెప్తున్నారు కదా. వాళ్ళెందుకు అలా చెప్తారు? అయినా ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడే ఓపిక నాకు లేదు. నేను ఎవరితో కూడా మాట్లాడను. బావగారు, మీరు కేవలం అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు. ఆయనతో పాటు వదిన కూడా వెళ్ళిపోతుంది. అది కూడా ఒకసారి ఆలోచించండి. నా జీవితం నాకు అర్థం కావట్లేదు భూమి. ఇంక నేను ఎవరి గురించి ఆలోచించాలి? అలా అని కాదన్నయ్య. ఎవరో చెప్పిన మాటలు నమ్మేసి బావని మనం కూడా అలా మాట్లాడడం పద్ధతి కాదన్నయ్య. నేను ఏం చెప్పినా తల వంచుకుని వెళ్ళిపోయేవాడివి. ఇప్పుడు నా ఎదురుగా నిలబడి మాట్లాడుతున్నావు. అలా ఎందుకు ఆలోచిస్తావన్నయ్య? మేం కాకపోతే నీతో ఎవరు మాట్లాడతారు? ఇంట్లో ఎవరు నీతో మాట్లాడే పరిస్థితిలో లేరు. ఆ ధైర్యం కూడా చేయలేకపోతున్నారు. అందుకే మేం మాట్లాడడానికి వచ్చాం. అది కూడా తప్పేనాన్నయ్య? రే, నా మనసేం బాలేదు. అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టద్దు. నన్ను ఇలా వదిలేసేయండి. ఎవరు ఏం మాట్లాడినా అది నాకు తప్పుగానే కనిపిస్తోంది. చివరికి నేను మాట్లాడేది కూడా మంచో చెడు నాకు అర్థం కావట్లేదు. ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తీసేసుకోండి. దానికి నా అనుమతి అవసరం లేదు. నేను నమ్మి తాళి కట్టిన భార్య నన్ను మోసం చేసింది. నా నమ్మకమే తప్పైపోయింది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. రే వద్దురా, నాతో ఇలా మాట్లాడించి చివరికి నన్ను పిచ్చివాడిని కూడా చేయకండి. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, వెళ్ళిపోండి. ఏం చేయాలి భూమి? ఏమీ అర్థం కావట్లేదు. అన్నయ్యకి చెప్తే అన్నయ్య వినటం లేదు. అటు అక్క కూడా మాట వినటం లేదు. ఎలా వింటుంది మాధవ్? తాను కట్టుకున్న భర్త శంకర్ అన్నని అవమానిస్తే ఏం చెప్పినా ఎలా వింటుంది? నమ్మేలా పరిస్థితులున్నాయి. కానీ బావ ఎలాంటి తప్పు చేయడు. ఆ విషయం మనకి తెలుసు మాధవ్. కానీ అందరికీ తెలిసేలా చేసేదెలా? ఏం తోచట్లేదు భూమి. ఇలాగే వదిలేస్తే దూరాలు పెరిగిపోతాయి. ఇప్పటి వరకు అక్కకి మాకు మధ్యలో ఎప్పుడు చిన్న సమస్య కూడా వచ్చింది లేదు. అలాంటిది అన్నయ్య అనుమానం వల్ల అక్కేమో చాలా బాధపడుతుంది.
ఈ పరిస్థితి ఇంకా ముందుకు తీసుకెళ్ళకూడదు. నేను అదే ఆలోచిస్తున్నాను మాధవ్. నాకు అదే అర్థం కావడం లేదు. నమస్తే సార్, నేను రాఘవ తమ్ముడు మాధవని మాట్లాడుతున్నాను. చెప్పు మాధవా. అసలు ఏంటి సార్ ఇదంతా? ఏం జరుగుతుంది సార్? ఆ దొంగలెవరు? వాళ్ళకి మా బావకి సంబంధం ఏంటి? మా బావ నిజంగా చాలా మంచి వ్యక్తి సార్. అలాంటి వాళ్ళతో ప్రాణం పోయినా స్నేహం చేయడు, ప్రాణం పోయినా తప్పు చేయడు. ఆ విషయం మీ బావగారిని చూస్తేనే అర్థమవుతోంది. ఇంతకుముందు స్టేషన్లో ఆ దొంగలకి మా పోలీస్ ట్రీట్మెంట్ ఏంటో రుచి చూపించాం. దాంతో వాళ్ళు నిజం చెప్పారు. ఏం చెప్పారు సార్? అందులో మా బావగారికి ఏ సంబంధం లేదని చెప్పారా? అవును. మరి ఎందుకలా చెప్పారంట సార్? ఎందుకు మా బావగారిని చెడ్డవారిని చేయాలని చూశారంట? ఎందుకు మా కుటుంబంలో ఇలా గొడవలు సృష్టించారంట? వాళ్ళకెవరో ఫోన్ చేసి మీకు డబ్బులు ఇస్తాం, ఇలా చేయండి అని చెప్పారంట. వాళ్ళెవరో చెప్పండి సార్, వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఆ ఒక్క విషయం మాత్రం వాళ్ళని ఎంత కొట్టినా చెప్పడం లేదు. ప్రస్తుతానికైతే వాళ్ళతో ఇన్ఫర్మేషన్ తీసుకోగలిగాం. వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నెంబర్ పట్టుకుని ట్రేస్ అవుట్ చేస్తుంటే ఆ నెంబర్ ట్రేస్ అవడం లేదు. అంటే మా బావగారికి దీనికి ఏ సంబంధం లేనట్టేగా సార్? ఎస్. ఆ దొంగతనానికి మీ బావ శంకర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. సార్, దయచేసి మీరు ఆ ఒక్క మాట ఒకసారి మా ఇంటికి వచ్చి చెప్తే బాగుంటుంది సార్. మా అన్నయ్యకి ఎవరని చెప్పలేకపోతున్నాం. మా బావ ఇలా చేయడం ఏంటన్న బాధలో మేమెవరం చెప్పినా వినటం లేదు. మా అన్నయ్యకి మా బావ ఏ తప్పు చేయలేదని తెలిస్తే తప్ప వెళ్ళి బావతో మాట్లాడు. ప్లీజ్ సార్, ఒక్కసారి మీరింటికి వచ్చి ఇదే విషయం చెప్పండి సార్. ప్లీజ్ సార్. సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. థ్యాంక్ యూ సార్. భూమి, ఈ ఎస్ఐ గారు వస్తున్నారంట, పద. ఇంకో 2 రోజుల్లో నా పెళ్ళి. మనల్ని విడదీసి నన్ను బలవంతంగా ఎవరో మనసులోకి పంపించాలని చూస్తున్నారు. కానీ నా మనసంతా నువ్వే ఉన్నావు తెలుసా? నాకు తెలుసు శౌర్య, నీ వాళ్ళ కోసం నువ్వు ఆ పెళ్లి ఒప్పుకొని ఉండొచ్చు. కానీ నీ మనసు నిండా నేనే ఉంటాను. నీ మనసు గురించి నాకు తెలీదా? నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో, నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావో. నేను ఎంత ఆలోచించినా నా ఆలోచనలు ఆ పెళ్లి మండపం దగ్గరే ఆగిపోయాయి. కొత్త ఆలోచనలకి, కొత్త మనిషికి అలవాటు పడాలి నేను. లేదు శౌర్య, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో ఇంకొకరికి దక్కనివ్వను.